చాలా చారిత్రాత్మకమైన రోజు ఇదే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ వన్స్. ఏ విషయం పైన ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్ని మీరే మార్చుకోండి. 2014లో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇస్తారన్న స్పెషల్ స్టేటస్, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, విశాఖపట్నం రైల్వే జోన్, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. అవి ఏవి ఇవ్వలేదు. మన రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా చాలా వెనకబడిపోయింది. ఆ తర్వాత మన స్టేట్లో గవర్నమెంట్ కూడా మారింది. మన అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి ఇంకెంత వెనకబడిందో మీరే చూశారు. ఇంత జరిగినా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి 5 yearsకి ఒకసారి ప్రజలు పరిపాలన ఎంచుకునే అవకాశం ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించారు. మార్పుకి నాంది పలికారు. ఎంతలా అంటే మన రాష్ట్రం రాజకీయాలే కాదు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, వస్తే వదులుకోకూడదు. అప్పుడు సెంటర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి చేసిన ప్రామిసెస్ ఏవి ఇవ్వలేదు, మన రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాల ఏర్పాటు మన చేతుల్లో ఉంది. ఈ కీలక అవకాశాన్ని మన రాష్ట్రం అభివృద్ధి కోసం అట్లీస్ట్ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చినా మన భవిష్యత్తులు, మన తర్వాత జనరేషన్ భవిష్యత్తులు బాగుంటాయని అనుకుంటున్నాను. మీకే అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. నేను మాట్లాడింది మీ అందరికీ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన